ఒక అమ్మాయి అద్దం ముందు నిలబడి ఉంటే అందంగా రెడీ అవుతుందని అర్థం. అదే అమ్మాయి అద్దం ముందు నిలబడి ఏడుస్తుందంటే ఆ అద్దం కూడా అమ్మాయిని చూసి ఇబ్బంది పడుతుందని అర్థం. హాయ్ మావయ్య, ఎలా ఉన్నారు? బాగున్నాను రా. మరి నువ్వు? నేను బాగున్నాను మావయ్య. కూర్చో. మావయ్య, నేను విన్నది నిజమేనా? ఏంటిరా అది? పౌరుని పెళ్లి చేసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారంట. మరి మా అమ్మకి ఇచ్చిన మాటని అమ్మతో గాల్లో కలిపేస్తావా మావయ్య? మీ తమ్ముడి గురించి మాట్లాడాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోరా నువ్వు. ఒక తాగుబోతుకైనా ఇచ్చి చేయొచ్చు, ఒక తిరుగుబోతుకైనా ఇచ్చి చేయొచ్చు, కానీ ఒక బాధ్యత లేని నీ తమ్ముడు లాంటి మూర్ఖుడికి ఇచ్చి చేయడం చాలా కష్టం రా. హాయ్ సార్. రా బాబు, కూర్చో. నీ గురించి మీ అమ్మగారు అంతా చెప్పారమ్మా. అది మా అమ్మగారు నా మీద పెట్టుకున్న నమ్మకంతో కొద్దిగా ఎక్కువే చెప్పుంటారు. అది నీ మంచితనం బాబు. మరి అమ్మాయిని పిలవమంటావా? పారు, అమ్మాయి పారు. రా అమ్మా, కూర్చో. మాటలు తలుచుకుంటే పక్కకు వెళ్ళి మాట్లాడు. హాయ్ పారు గారు. హాయ్ కార్తిక్ గారు, మీకు పెళ్లి చూపులు ఇదే ఫస్ట్ టైమా? ఆల్రెడీ 10-15 అయిపోయినట్టు ఫిక్స్ అయిపోయారా మీరు? నాకు ఇదే ఫస్ట్ టైం. నాకు ఇదే ఫస్ట్ టైం. మీరు నన్ను పెళ్లి చేసుకున్నాక ఏం గిఫ్ట్ ఇస్తారు? నేను పెళ్లి చేసుకున్న తర్వాత బంగారం కానీ డైమండ్స్ కానీ ఇవ్వకపోవచ్చు. నా టైం అనేది గిఫ్ట్ చేస్తాను. మీ తమ్ముడికి బాధ్యత లేదంటే ఊర్లో ఎంతో మంది ఏమనుకున్నా పట్టించుకోలేదు, ఎందుకంటే తెలుసుకుంటావని. కానీ ఎవరి ముందైతే తలెత్తి జీవించాలనుకున్నానో వాడి ముందే నువ్వు తలదించుకునేలా చేసావు కదరా. రారా బయటికి. ఇంకా ఎన్ని సంవత్సరాలు మహి? ఒకసారి ఏడిపిస్తావు, ఒకసారి నవ్విస్తావు, ఒకసారి బుజ్జగిస్తావు. నువ్వు అసలు నాకు ఎప్పటికీ అర్థం కావు. పారు, నా రాతలో నువ్వు ఉంటావని అనుకున్నాను, కానీ నాకు ఇప్పుడే అర్థమైంది. నా రాతలో నువ్వు లేవని తెలుసు, నాతో పాటు రావని తెలుసు. అయినా నా మనసు నిన్నే తలుచుకుంటూ మళ్ళీ నిన్నే చూడాలి, నీతో గడపాలని ఆరాటపడుతుంది. మహి, మనిద్దరం విడిపోవడం అనేది కష్టమే, అలాగే కలిసి ఉండడము కష్టమే. ఇదంతా నీ ఇర్రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్ వల్లే. సమయమా భలే సాయం చేసావమ్మా, ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా. ఓ ఇది సరిపోదా? సరే సరే త్వరపడకో, తదుపరి కథ ఎటుకో, ఎటు మరి తన నడకో, చివరికి ఎవరెనకో. సమయమా భలే సాయం చేసావమ్మా, ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా. ఓ తను ఎవరే? నడిచే తారా, తళుకుల ధారా, తను చూస్తుంటే రాదే నిద్దురా.
పలికే ఏరా కులుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం బంగారు వానల్లో నిండా ముంచే కాలం చూస్తామనుకోలేదే నాలంటోళ్ళం భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సరే సరే త్వరపడ సాయం చేసావా తదుపరి కథ ఎటుకో